అందరికీ నమస్తే అండి. కలసం విషయంలో ఇప్పటికీ కూడా చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటున్నారనమాట. అవేం తెలిసి చేసినవి కాదు, తెలియక చేసినవే. కలసం పెట్టామంటే దాని యొక్క పూర్తి విధి విధానం అనేది తెలుసుకొని పెట్టడం అనేది చాలా మంచిదనేది నా అభిప్రాయం అనమాట. సో ఇప్పుడు కలశం అనేది ఏదో ఒక చెంబు తీసుకొని మామిడాకులు పెట్టి, కొబ్బరికాయ పెట్టి, రవికి పెట్టినంత మాత్రాన అది కలశం 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 అని 100 సార్లు మనం అన్నంత మాత్రాన అది కలశం చూడటానికి మాత్రమే అవుతుంది. కానీ ఆ కలశానికి పవర్ అనేది ఎలా వస్తుంది? మంత్రం వల్ల మాత్రమే వస్తుంది. ఇప్పుడు మనం కలశం అనేది ఎందుకు పెడతాం? మనం ఏ దేవతామూర్తులను అయితే పూజ చేస్తాం, స్వామివారిని అయితే స్వామివారిని, అమ్మవారు అయితే అమ్మవారిని, వాళ్ళు పూజించి అందులోకి ఆవాహన అనేది చేస్తామన్నమాట. అది ఎప్పుడు సాధ్యపడుతుంది? ఆ ఆవాహనం అనేది కానీ ఆ కలశ స్థాపన అనేది ఎప్పుడు జరుగుతుంది? దాని యొక్క మంత్రం ద్వారా అది సాధన జరుగుతుంది. అప్పుడు ఆ కలశానికి ఒక పవర్ అనేది వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఏదో ఒక చెంబు మీద కొబ్బరికాయ పెట్టినంత మాత్రాన అది కలశం కలశం అని కాదండి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. తెలియక చేయకండి. మీరు కలశం పెట్టి పూజ పూర్తి విధానం తెలుసుకొని చేయాలి. చేయలేనప్పుడు అక్కడి వరకు వెళ్ళకుండా మీరు రెగ్యులర్గా చేసే పూజా విధానాన్ని మీరు కంటిన్యూ చేయండి. కలశం పెట్టి చేయకపోతే ఆ పూజని దేవతామూర్తులు తీసుకోరు అని ఎక్కడా లేదు కదండి. చేసేటప్పుడు పూర్తి విధానం తెలుసుకోండి. కలశం పెట్టేటప్పుడు దాని యొక్క మంత్రం అనేది చెప్పి చేయటం వల్ల దాని యొక్క పూర్తిగా పరిపూర్ణత అనేది వస్తుంది. ఇప్పుడు ఆ కలశ స్థాపన అనేది జరిగేటప్పుడు ఆ కలశానికి పరిపూర్ణత, ఒక పవర్ అనేది వస్తుంది. ఆ దేవతామూర్తులు ఆవాహన అనేది అందులో జరుగుతుందన్నమాట. సో అదేది చేయకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంత్రాలు వస్తాయి అవన్నీ చేయాలని లేదండి. వచ్చిన వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు, రాని వాళ్ళు ఒక పురోహితుడిని పెట్టి చేసుకోవాలి. అది కూడా చేయలేని వాళ్ళు ఏం చేయాలి? మీరు రెగ్యులర్గా ఏదైతే పూజా విధానం ఉందో దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. అష్టోత్తరాలు చదువుకొని ఇలా పూజ చేసుకోవాలి. అంతేకాని అక్కడి వరకు వెళ్ళి దాన్ని ఒక అసంపూర్ణంగా ఏదో ఒక డెకరేటివ్ పీస్ లాగా చూసి ఏది చెయ్యకండి. మన సనాతన ధర్మాన్ని అవమానించేలాగా ఏ పనిని చెయ్యకండి. ఒకరు పెట్టారనో లేకపోతే మేము పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు పలానాలు చేశారని చూశారనో ఏది కలశాలు పెట్టి చేయకండి. దాని పూర్తి విధానం తెలుసుకొని దానికి పూర్తిగా పూజ సంపూర్ణ విధానంతో చేయగలిగిన నాడు పెట్టుకోండి. లేని నాడు మీరు యథావిధిగా చేసే పూజా విధానాన్ని కంటిన్యూ చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. భక్తి అనేది ఇంపార్టెంట్. అక్కడ ఆడంబరం కాదు. మీరు చేసే ఇంకేదో వాళ్ళు పెట్టేశారు వీళ్ళు పెట్టేశారు ఇదంతా కాదు. ఇప్పుడు కలశం పెట్టేశారు కదా అని వాళ్ళకి ఎక్కువ పుణ్యం వచ్చేసి, మీరు పెట్టి చేయలేదు కదా అని మీకు తక్కువ పుణ్యం వచ్చేసి, ఇలాంటివి ఏమి ఉండవండి. మీరు ఇలాంటి పిచ్చి కాన్సెప్ట్లు పెట్టుకోకండి బుర్రలో. కలశ స్థాపన అనేది అమ్మవారిని మనం ఆవాహన చేస్తున్నాం. స్వామివారిని పెడితే స్వామివారిని ఆవాహన చేయటానికి కలశం. ఒక పని చేసేటప్పుడు దాని యొక్క పూర్తి వివరాలు విశిష్టత తెలుసుకొని చేయడం వల్ల పూజ యొక్క ఉత్తమ ఫలితం అనేది రావడం జరుగుతుంది.